లైవ్లో 7 పెంకులాట టాస్క్ జరిగిందండి. మెంటల్ లేచింది అసలు ఆ టాస్క్ చూస్తే. మామూలు కూడా కాదు, పెద్ద పెద్ద వాళ్ళు పడిపోయారు అసలు. ఎవరి వల్ల ఇమాన్యుల్ పడిపోయాడు, గౌరవ్కి దెబ్బ తగిలింది, నిఖిల్కి దెబ్బ తగిలింది. అసలు భరణి గారికి అయితే క్రూషియల్ ఇంజరీ జరిగింది, పెద్ద ఇంజరీ జరిగింది. ఆయన తిరిగి మళ్ళీ హౌస్లోకి వచ్చారా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ ఫ్యాన్ జోన్ అని ఒకటి ఉంటుంది కదా, సో దాంట్లో ఓటింగ్ పోల్ పెట్టారు రేపు మా నైట్ 11:59 వరకు. సో కాబట్టి మేబీ ఆయన రీఎంట్రీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ ఎంట్రీ పెట్టారంటే ఇంకా వేరే వాళ్ళు రావడానికి ఛాన్స్ లేదు, క్లియర్గా అర్థమైపోయింది. సో వీళ్ళిద్దరిలో ఆయన ఒకవేళ నేను రాను అంటే, ఆయనకి హెల్త్ సహకరించకపోతే ఇంకా డైరెక్ట్గా శ్రీజానే వచ్చింది. ఇంకొకరు రావడానికి ఛాన్స్ లేదు అక్కడ, డైరెక్ట్గా ఇంకా శ్రీజ ఉండిపోద్ది. సో మ్యాక్స్ శ్రీజానే ఉండిపోద్ది అంటే అన్లెస్ ఆయన ఒకవేళ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటే తప్పితే, అప్పుడు వాళ్ళిద్దరిలో ఓటింగ్ గురించి చూసుకుంటారు. లేకుంటే శ్రీజ పక్క తిరుగులేదు. ఇంకా వేరే మళ్ళీ మనీష్ కానీ లేకుంటే ప్రియా కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి 0% అని క్లియర్గా అర్థమవుతుంది ఆ ఓటింగ్ ద్వారా. ఇప్పుడు వచ్చేసరికి ఆ డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. సో డెమోన్ పవన్ గురించి మాట్లాడుకునే ముందు మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. అసలు ఈ మధ్య తక్కువ అయిపోయినాయి, లైక్లు తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్లు కూడా 1-2 పెరుగుతున్నాయి. వందలు పెరగాలండి, కనీసం 10లో కూడా పెరగట్లేదు. ఒక వీడియోకి ఒక 10 సబ్స్క్రైబర్లు పెరిగితే ఎంత మోటివేషన్ వచ్చింది అనేది మీరు ఆలోచించండి. అది సో ఇప్పుడు డెమోన్ పవన్ గురించి ఎందుకు ఇంత లాభం లేపుతున్నాను. డెమోన్ పవన్ పొద్దున ఒక లైవ్లో ఒక సంఘటన జరిగింది. సో దాన్ని ఈరోజు ఇంతకు ఒక టాస్క్లో ఒక సంఘటన జరిగింది. దాంతో దీన్ని కంపేర్ చేస్తే నాకు ఈ అబ్బాయి డెమోన్ పవన్ జై ఆడు కనిపిస్తాడు. మా వాళ్ళకి కూడా కాదు, ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఇది అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లాస్ట్ వరకు ఇదే స్టాండ్ మీద ఉంటా. ఓకేనా? ఒక పాయింట్లో ఖచ్చితంగా మైక్ ఆన్ చేయడం మర్చిపోయింది. నేను అమ్మ జీవితం ఇప్పుడు దాకా వచ్చిందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పొద్దున గౌరవ్ భరణి గారికి చెప్తూ ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పాడు. ఎందుకంటే ఆయన గేమ్ ఆడుతూ ఒకళ్ళు తీసేయాలి అది ఇది అని చెప్పినప్పుడు గౌరవ్ని తీసేయలేదన్నమాట, వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు. సో అందుకని చెప్పి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ నన్ను తక్కువ అంచనా వేశారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అదే ఈ అబ్బాయి ఆయన ఆడింది తక్కువ, చేసేది ఎక్కువ. ఈ అబ్బాయి అంత కష్టపడి 2 ఆపాడు. నిఖిల్ని అండ్ భరణి గారిని ఆపాడు. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో పడిపోతే భరణి గారితో సహా పైకి లేచి వచ్చి వాళ్ళ 7 పెంకులు పడేస్తారు కింద. అలాంటి కంటెస్టెంట్ ఇతను. ఆ గేమ్ తర్వాత ఎక్కడ నచ్చుతారంటే నాకు ఈ అబ్బాయి, ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత అసలు గేమే జరగనట్టు, అసలు ఇతను ఏమీ ఆడనట్టు, ఇతనికి ఏమీ తెలియనట్టు, ఇతనేమి చేయనట్టు సైలెంట్గా ఉండిపోతాడు. చాలా తక్కువ మందిలో ఆ క్వాలిటీ ఉంటుంది. దట్ వాజ్ బెస్ట్ క్వాలిటీ అనమాట. ఆ క్వాలిటీకి పడిపోయాను నేనైతే. మామూలుగా అయితే కొంచెం హడావుడి చేస్తారు, తన సెల్ఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు, నేను తోపు తురుము బాగాడాను కదా, అది కదా ఇది కదా అంటారు. అసలు ఏం జరగనట్టే వ్యవహరిస్తారు. అసలు దాని గురించి టాపిక్కే ఉండదు. అంత అయిపోయింది, టాస్క్ అయిపోయింది. మనం వెళ్ళి వంట చేసుకున్నావా, చపాతీలు కాల్చుకున్నావా, లేకుంటే కాసేపు ఆ ఋతుతోటి సో చేసుకున్నావా, ఇట్లా ఉంటాడు ఆ కుర్రాడు. ఇక్కడ నచ్చుతారు నాకు ఈ పాయింట్లో. సో అందుకని రేపు పొద్దున్న ఎపిసోడ్ పడినప్పుడు అట్లా ఉంటుంది అనమాట. ఓకేనా? అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో సృష్టి వర్మ వచ్చి నామినేట్ చేస్తుంది, డెమోన్ పవన్ నామినేట్ చేస్తుంది. డెమోన్ పవన్ నామినేట్ చేసినప్పుడు సమ్వేర్ ఈ పాయింట్లో అమ్మాయిని అగ్రీ చేసి ఒక పాయింట్ ఏంటంటే, నిజంగా అబ్బాయికి బుర్ర లేదు, కండబలం ఉపయోగిస్తారు కానీ బుద్ధిబలం ఉపయోగించట్లేదు. బుద్ధిబలం ఎందుకు ఉపయోగించట్లేదు అంటే, ఎప్పుడైతే ఆ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి చెప్పినప్పుడు సో తనంత కేర్ చేయట్లేదు, తనతోటి అంత లాయల్గా లేడు అని చెప్పి వాళ్ళకి నమ్మిన తర్వాత, మెజారిటీ ఆడియన్స్ డెమోన్ అంత లాయల్ కాదు అని చెప్పి నమ్మేసిన తర్వాత, ఈ అబ్బాయి తనతో ఉండాల్సిన అవసరం లేదు. క్లియర్గా ఆడియన్స్ నమ్మట్లేనప్పుడు సో అది దూరంగా వచ్చేసి సరిపోద్ది. ఆడియన్స్కి ప్రూవ్ చేసుకోవడం కోసం అమ్మాయితో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి. 8 వీక్స్ ఉన్నాడు డెమోన్ పవన్. ఇంకా హౌస్లో ఉండడానికి అమ్మాయి అవసరం లేదు డెమోన్ పవన్కి, ఆ అమ్మాయికి కూడా డెమోన్ పవన్ అవసరం లేదు. సో ఇద్దరు బయటకు వచ్చేసి గేమ్ ఆడుకోవడం బెటర్. డెమోన్ పవన్కి అది ఇప్పటికైనా అర్థం కావాలి. ఆ అమ్మాయి చెప్పింది కనీసం డెమోన్ పవన్ బుర్రకి ఎక్కించుకుంటాడేమో అని తెలియాలి. అండ్ డెమోన్ వర్షన్ ఏంటంటే, నేను అందరితోనే బాగానే ఉంటాను, నాకు అందరూ ఒకటి, నేను బయట ఎలా వెళ్తుంది గేము, సో వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది అనుకోను, నాకు నచ్చితే నేను అలాగే ఉంటాను అంటున్నాడు. ఇది ఈ అబ్బాయి మంచితనం. బట్ అన్ని చోట్ల మంచితనం పనికిరాదు. అది ఒక్కొక్కసారి పిరిగితనంగా కనిపిస్తుంది, జడ్డితనంగా కనిపిస్తుంది. సో ఒక్కొక్కసారి ఆలోచించాలి. ఆడియన్స్కి నచ్చట్లేదు అన్నప్పుడు మనం వేరే మూవ్ తీసుకోవాలి. అదర్వైజ్ ఆడియన్స్ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడతారు అక్కడ, పిచ్చా. సో ఈ అబ్బాయి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత తీసుకెళ్లి రాము చేతిలో పెడతారు. రాము గౌరవ్ని తీసుకొస్తారు. గౌరవ్ని తీసుకొచ్చి ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ చెప్తుండే కదా, నామినేషన్స్ భయం ఉంటుంది, డేంజర్ జోన్లో ఉన్నాడు. అప్పటి వరకు అందరూ వచ్చిన వాళ్ళందరూ
వేరే వాళ్ళందరూ నామినేట్ చేస్తారు. తోపులందరూ నామినేషన్స్లో ఉన్నారు. దీన్ని చూసుకుంటే చుట్టుపక్కల ఎవరికి కనిపించట్లేదు. దీనికి ఎందుకైనా మంచిది గౌరవం తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి గౌరవం తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. గౌరవ్ ఆర్ దివ్య, సో ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. సో గౌరవం తెచ్చుకున్నాడు, చాలా తెలివిగా గౌరవం తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్స్ లాగా రావడం, 2 times కెప్టెన్ అవటం. సో కెప్టెన్ అయిన వాళ్ళకి పెద్ద క్రెడిట్ ఏం రాదని చెప్పి ఈ అబ్బాయి మనసులో కూడా ఒకటి ఉంటుంది కాబట్టి సో తెలివిగా గౌరవం తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా దాని తర్వాత ఎన్ని చెప్పినా కానీ వేస్టే. ఇక్కడ గౌరవంలో నచ్చింది ఏంటంటే గౌరవ్ ఆ అబ్బాయి తెలివిని మెచ్చుకోడు. నువ్వు చాలా స్మార్ట్గా వ్యవహరించావు, నువ్వు చాలా తెలివిగా చేసావు, నాకు అర్థమైంది అంటారు తప్పితే నువ్వు అక్కడ ఓటింగ్లో ఎవ్వరు లేరు కాబట్టి సో నన్ను తెచ్చుకున్నావు చాలా తెలివిగా అని చెప్పి ఆ మాట అంటాడేమనుకుంటే ఆ మాట అంటు. ఎందుకంటే ఆ అబ్బాయిని లేపాల్సిన అవసరం గౌరవ్కి లేదు కాబట్టి ఆ మాట తప్పితే ఆ చుట్టుపక్కలంతా మాట్లాడేస్తూ ఉంటాడు గౌరవ్. తెలివి గలవాడే, అర్థమవుతుంది గౌరవ్కి. సో మనోడి తర్వాత మాట్లాడతాడు, నువ్వు ఫ్రెండ్ అనుకో, నువ్వు కంటెస్టెంట్ గానే చూడండి అంటాడు. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడు. సో మైండ్ బ్లాక్ అయింది. అయితే డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కూడా కాదు, ఎందుకంటే నువ్వు కెప్టెన్గా బాగా చేయలేదు. సో వేరే కెప్టెన్ అంటావు. సో నువ్వు కెప్టెన్గా ఇంకా అంత బాగా చేయలేదు అని చెప్పాడు. సుమనన్న ఏం చేశాడు, అక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత సుమనన్న అసలు కెప్టెన్సీ సరిగ్గానే చేయలేదు. ఎందుకంటే హౌస్ క్లీనింగ్ అది ఇది బాగాలేదు, ఏమీ బాగాలేదు అని చెప్పి అమర్ చెప్పాడు, అర్జున్ చెప్పి వీళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు సార్ తోపు తీర చేసావని చెప్పి సుమనన్నను పొగిడారు. అది ఎందుకు పొగిడారో తెలియదు, నాకు సార్కి తెలియాలి, నాకైతే తెలియదు అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ బర్నీ గారు వస్తాయి. ఆ బర్నీ గారు రాగానే దివ్య వెళ్ళి కౌగులించుకుంటుంది. ఆయన షోలే సినిమాలో ఇట్లా ఉంటాడు కదా, పెద్ద ఆయన 2 చేతులు లేని వాళ్ళు ఇట్లా ఉంటాడు కదా, అలాగే ఉన్నాడు ఆయన. కనీసం అమ్మాయి టచ్ కూడా చేయలే. బికాస్ ఆఫ్ టచ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే కొంతమంది కొన్ని రీల్స్, దరిద్రమైన రీల్స్ షేర్ చేశారు. లైక్ ఆ అమ్మాయి ఆ ట్యాబ్లో నుంచి ఒకటి రింగ్ టాస్క్ ఉంటుంది కదా, నాచోర దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుని అమ్మాయి ఫోర్ హెడ్ మీద అమ్మాయి నెత్తి మీద కిస్ చేసినప్పుడు దాన్ని చాలా వల్గర్గా చూపెట్టారు. చాలా వల్గర్గా కొన్ని రీల్స్ షేర్ చేశారు అనమాట. బర్నీ గారి హేటర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ అది ఆయన దాకా రీచ్ అయ్యి ఉండొచ్చు. సో అది కొంతమంది రివ్యూయర్స్ కూడా చేశారంట అంత దరిద్రంగా. సో మనకి తెలియదు, అది రీసెంట్గా ఎవరో చెప్పారు నాకు పొద్దున. సో కాబట్టి అది అందుకని మేబీ ఆయన దాకా వెళ్ళుండొచ్చు కదా. రివ్యూయర్ షేర్ చేశారంటే సో ఖచ్చితంగా అది ఆయన దాకా వెళ్తుంది కాబట్టి మేబీ అందుకని ఆయన అసలు అమ్మాయిని కనీసం ముట్టుకోలేదు, కనీసం టచ్ కూడా చేయలేదు అమ్మాయిని. దాని తర్వాత మళ్ళీ తనుజ వచ్చి మాట్లాడింది, నాన్న హెల్త్ బాగుంది, అది ఇది బాగున్నారు, మీరు బాగున్నారు, అది ఇది అని మాట్లాడింది. ఆ అమ్మాయితో మాట్లాడారు. తర్వాత ఇమాన్యుల్తో మాట్లాడతారు. కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపేశావు, మహేంద్ర బాహుబలి వచ్చాడని చెప్తాడు. చాలా తెలివిగా, అంటే ఎంత తెలివిగా బర్నీ గారిని బయట వేసేసాడని చెప్పి క్లియర్గా తెలుసు, అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే బర్నీ గారిని సేవ్ చేయాల్సిందే, రాముని సేవ్ చేశారు కాబట్టి ఇమాన్యుల్ తెలివితేటలు ఆయనకు అర్థమై ఉంటాయి కాబట్టి సో ఆయన మాత్రమే చెప్పగలిగే పాయింట్ కాబట్టి అది. సో అలా మాట్లాడతా తర్వాత ఆయన వస్తారు, సంజన గారిని నామినేట్ చేస్తారు. సో మిమ్మల్ని నేను స్టార్టింగ్లో మీరు కొంచెం ఫిజికల్గా అంత వీక్ అది ఇది అని చెప్పినప్పుడు అంటే మీరు తట్టుకోలేరు, టాస్క్లు గట్టిగా ఆడలేరు అంటే మీ హెల్త్ పరంగా నేను మాట్లాడాను, దాన్ని మీరు తప్పుగా తీసుకుని అందరితో వేరే చెప్పారు. బట్ మీరు ఇక్కడ వేరే వాళ్ళని ఏం చేస్తున్నారు, బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు, అది కరెక్ట్ కాదు, మీరు చేస్తున్న తప్పు అని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత ఆమె ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు అసలు ఇప్పుడు ఆయన ఏమంటారంటే మీరు ఏం టాస్క్లు ఆడారని ఉన్నారండి, మీతో నేను పోల్చుకుని అంటే ఆమె గట్టిగా ఒక మాట అనలేదు, మీరు అందుకని బయటకు వెళ్ళిపోయారు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను అన్న ఒక మాట తప్ప అలా కాకుండా మీరు బాండింగ్స్ వల్లే బయటకు వెళ్ళారన్న అని చెప్పి అమ్మాయి అంటుంది. బేసిక్గా మీరు ఏం గేమ్స్ ఆడారండి అనే క్వశ్చన్ అది నేను అదే అంటున్నాను. ఎవరు అడిగినా కానీ లోపల ఉన్న కంటెస్టెంట్ని, బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అది కొంచెం ఫన్నీగానే ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు సస్టైన్ అయ్యారు కదా, అది ఓట్ బ్యాంక్ ద్వారా అవ్వచ్చు, గేమ్స్ ద్వారా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు సస్టైన్ అవుతున్నారు, మీరు బయటకు వెళ్ళిపోయి ఉన్నారు. సో మీరు ఆ పాయింట్ అడిగినప్పుడు నాకు కొంచెం అది అంతగా ఏం అనిపించదు, ఇంకేదైనా బెటర్ ఏమని అనిపిస్తుంది. టాస్కులు ఎన్ని ఆడారంటే అక్కడ పెట్టిన టాస్కులు చాలా తక్కువ. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గురించి మాట్లాడుకుందాం కాసేపు. తనుజ ఏం ఆడింది టాస్కులు, తనుజ ఏ వాడింది టాస్కులు. అక్కడ కెప్టెన్ అయింది ఒక్క సంజన గారు తప్పితే మిగిలిన వాళ్ళందరూ అబ్బాయిలు అయ్యారు టాస్కులు. ఓకేనా, సంజన గారు కూడా సపోర్ట్ టాస్క్తోనే కెప్టెన్ అయ్యారు. దాని తర్వాత డెమోన్ పవన్ 2 సార్లు తనకు తాను కెప్టెన్ అవుతాడు. ఇమాన్యుయల్ మొన్న తనకు కష్టపడి తాను కెప్టెన్ అవుతాడు. ఓకేనా, దానికి మధ్యలో కళ్యాణ్ కూడా సపోర్ట్ ద్వారానే కెప్టెన్ అవుతాడు. రాము కూడా సపోర్ట్ ద్వారానే కెప్టెన్ అవుతాడు. అందరూ సపోర్ట్ ద్వారా అక్కడ కెప్టెన్ అయింది. ఒక్క ఇమాన్యుయల్ డెమోను సో వాళ్ళ గేమ్ను వాళ్ళు ఆడుకొని అక్కడ కెప్టెన్ అయ్యారు. సో ఇమాన్యుయల్కైనా కానీ ఎంతో కొద్దో గొప్ప కొంచెం సపోర్ట్ కూడా దొరికింది. అయితే క్యాప్ పట్టుకున్న దాంట్లో డెమోన్ అయితే కంప్లీట్లీ తనకు తానే కెప్టెన్ అయ్యారనమాట. సో ఇక్కడ కెప్టెన్సీ టాస్కులు జస్ట్ చెప్తుండే అది అంతా సపోర్ట్ టాస్కులు జరిగాయి. మేజర్గా విన్ అయిన వాళ్ళందరూ సపోర్ట్గానే విన్ అయ్యారు. సో వీళ్ళకి హౌస్ మేట్స్కి అది అంత తోపు తీర టాస్క్ ఆడేదానికి కూడా లేదు. అండ్ అమ్మాయిలతో అబ్బాయిల్ని పోలిస్తే అమ్మాయిలు చాలా తక్కువగానే గెలిచారు టాస్క్లు. అక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళిన శ్రీజ కూడా పెద్దగా టాస్క్లు గెలిచింది లేదు, ప్రియా వెళ్ళిపోయిన ప్రియా టాస్క్లు గెలిచింది లేదు, రితు ఒక్కటే ఎఫర్ట్స్ కనిపించింది. బట్ ఆ ఎఫర్ట్స్ అంతా లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోతా ఉన్నాయి. రితు ఎఫర్ట్స్ చాలా గట్టిగా కనిపించాయి. అంతే తప్పితే విన్నింగ్ పర్సంటేజ్ అమ్మాయిలకి చాలా తక్కువ ఉంది ఈ సీజన్లో. ప్రతి సీజన్లో ఎక్కువ ఉంటుంది, ఈ సీజన్లో చాలా తక్కువ కనిపించింది. అబ్బాయిలకి విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎఫర్ట్స్ కూడా అబ్బాయిలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అమ్మాయిలకి ఒకరికో ఇద్దరు కనిపిస్తుంది తప్పితే చాలా మంది ఎఫర్ట్స్ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రితు చౌదరి ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి టాస్కుల్లో చాలా గట్టిగా. దాని తర్వాత అంత గట్టిగా అసలు శ్రీజ ఉన్నట్టు మేబీ శ్రీజ ఎఫర్ట్స్ కూడా కనిపించున్నాయి. సో ఇంకెవరి ఎఫర్ట్స్ నాకు అంతగా కనిపించేవి కాదు, కనిపించట్లేదు కూడా. ఇది బోల్డ్ స్టేట్మెంట్, ఇంక ఎవరేమంటారో మనకు సంబంధం లేదు. తర్వాత ఆయన నామినేట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చిన తర్వాత తీసుకెళ్లి నిఖిల్ చేతిలో పెడతారు. ఆ దివ్య అడుగుద్ది అనమాట, సో నాకు ఇవ్వండి నాన్న, నన్ను అడిగాను కదండి, సో మీకోసం ఫైట్ అంటే ఆ అమ్మాయి తనుజ నామినేట్ చేయడం కోసం. ఆ అమ్మాయి చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటంటే, మిమ్మల్ని వాడుకొని సో వాళ్ళు మంచిగా ఉన్నారు, మీ బాండ్ని వాడుకొని వాళ్ళు మంచిగా సేవ్ అయ్యారు, ఇమ్యూనిటీలు తెచ్చుకున్నారు, టాస్కుల్లో గెలిచారు, ఇవన్నీ చేశారు, ఫైనల్గా మీరు బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పటికైనా మీ గేమ్ మీరు ఆడుకొని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అన్నట్టు చెప్పారు. బట్ ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే దివ్యకి, సో తనుజాతో ఆయన ఉన్నందుకు మేబీ అది జనాలకి ఎక్కువ మందికి రీచ్ తప్పుగా అనిపించలేదేమో కానీ, సో ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వరుసగా ఒక వారం రోజుల్లో 3 రోజులు లైవ్లో సో వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ లైవ్ అంతా నడిచిందో అది చూసి జనాలు చాలా మంది వెక్స్ అయిపోయారు, చిరాకు వచ్చేసింది. ఒక అమ్మాయితో చాలు, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎందుకు, బాండింగ్ ఎందుకు, ఇదంతా ఎందుకు సెల్ఫ్ డౌన్, ఆయన అమ్మాయిని సెల్ఫ్ డౌన్ చేస్తున్నాడా, ఆ అమ్మాయి ఆయన సెల్ఫ్ డౌన్ చేస్తుందా అనేది అర్థం కాక అక్కడ ప్రాబ్లం అయింది. ఇప్పుడు తనూజ ఆయనతోటి మా బాండింగ్ ఉన్నప్పుడు నాన్న తిరిగి ఎటకారం చేస్తుంది, అది అలాగే వెళ్ళింది. అండ్ ఇమాన్యుల్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి తమాషాకి, అప్పుడప్పుడు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పడానికి ఇలా చేసింది తప్పితే, ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందో దివ్య, అప్పుడు ఆ బాండింగ్లో మొత్తం చిరాకులు చకాకులు వచ్చేసాయి. అదర్వైజ్ వీళ్ళిద్దరి మధ్య అంతగా ఎప్పుడు పెద్ద గొడవలు కూడా ఉండేవి. ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో సో ముగ్గురు మధ్య చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఆయన బయటకు వెళ్ళిపోయేదాకా వచ్చింది. అది మేబీ ఆయనకు అర్థమైనట్టుంది, అందుకని అమ్మాయితో కొంచెం దూరంగానే డిస్టెన్స్గానే ఉన్నాడు అదనమాట. సో నిఖిల్కి ఇచ్చినప్పుడు నిఖిల్ స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతాడు, మీరు ఇమాన్యుల్ని మొన్న కెప్టెన్సీ టాస్క్లో అలా బెగ్ చేయటం నాకు నచ్చలేదు అంటాడు. సో అది మీరు అంటే అలా ఎలా అడుగుతారు, అది తప్పు కదా, సో నాకు ఇచ్చేసే కెప్టెన్సీ అని. సో తను ఆడాడు కదా, అండ్ మీరు ఇద్దరు ఒక టీం కాదు కదా, అప్పుడు ఇద్దరు విడివిడిగా కంటెస్టెంట్స్ కదా, అలా అడగడం తప్పు కదా అని అంటాడు, విచ్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆ అమ్మాయి ఎంత దాన్ని తిప్పినా ఎంత చేసినా కూడా ఆ పాయింట్లో అమ్మాయి తప్పే కనిపిస్తుంది నాకు. ఎందుకు తప్పు కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఏం చెప్పింది, సార్ బెగ్ చేయలేదు అనుకుందాం కాసేపు, కొంచెం ఆ పదం తిని కొంచెం ఆ రికార్డులోంచి తొలగించామనుకో కాసేపు. అమ్మాయి ఏమంటే తనూజ గారు, నేను అక్కడ గేమ్ ఆడాను, సో నేను కూడా ఆడాను, తన దగ్గరికి వెళ్ళి నేను అడిగింది ఏంటంటే, నేను కూడా కెప్టెన్సీ కోసం నీకు సపోర్ట్ చేశాను కదా, సో ఒక్కసారి ఛాన్స్ నా కోసం ఒకసారి చూడు, సో నాకు కెప్టెన్ అవ్వాలని, ఇంతకన్నా నాకు బెటర్ ఛాన్స్ రాదు అని అడిగింది అమ్మాయి. సో ఇప్పుడు అక్కడ నిఖిల్ లాంటి వాళ్ళకే దొరకలేదు సిట్యువేషన్, ఓకేనా, నిఖిలే బయటకు వెళ్ళిపోయాడు. సో అలాంటిది ఇమాన్యుల్ పట్టుకున్నాడు. సో ఈ కంపేర్ చేస్తే ఇమాన్యుల్ తోటి తనుజాని కంపేర్ చేస్తే ఇమాన్యుల్ ఈజీగా గ్రాప్ చేస్తాడు. సో అక్కడ వెళ్ళి అమ్మాయి అడిగింది, సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా ఉపయోగించవచ్చు, అల్లి అడగచ్చు, తప్పులేదు. నాకు ఎక్కడ తప్పు అనిపించింది అంటే, అలా అడగటం అనేది దిగజారిపోవడమా లేకుంటే తక్కువ అయిపోవడమా, తన సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ చేసుకోవడమా, ఇవన్నీ కాదు. కానీ నేను నీకు సపోర్ట్ చేశాను కదా కెప్టెన్సీ టాస్క్లో, సో నువ్వు నాకు ఈసారి ఇచ్చేసే అని అడిగింది సార్, ఆ పదం తప్పు. నీకు ఇప్పుడే నేను సపోర్ట్ చేశాను, నాకు వెంటనే నాకు ఇవ్వాలి అని అడిగింది సార్, అది రిక్వెస్టింగ్గా లేదు, అది డిమాండింగ్గా ఉంది. నీకు సపోర్ట్ చేశాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చి తీరాలి అన్నట్టు అనిపించింది. నార్మల్గా అది చెప్పకుండా ఇమాన్యుల్ నీకు సపోర్ట్ చేశానని చెప్పకుండా, ఇమాన్యుల్ నేను ఇంత దూరం వచ్చాను, నేను నార్మల్గా అయితే ఇంత దూరం వచ్చాను కదా, సో మన ఇద్దరమే ఉన్నావు కదా, ఇప్పుడే ఒక్క ఛాన్స్ నాకు అని చెప్పుంటే సమ్వేర్ ఎక్కడో చోట దాన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఆ పదం ఎప్పుడైతే ఉపయోగించో నేను నీకు సపోర్ట్ చేశానని చెప్పి, అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అప్పుడు ఆ అమ్మాయిని తప్పుగా అనుకోవడానికి బోల్డ్ ఛాన్సెస్ ఉంటాయి, నాకు కూడా చాలా తప్పుగానే అనిపించింది. ఆ పదం మాట్లాడకుండా ఉండాల్సింది, ఆర్ ఎల్స్ నార్మల్గా అన్న అడుగుండాల్సింది. అమ్మాయి ఇంకొక మాట ఏమనింది, సో అమ్మాయిని కదా అని కూడా అడిగింది. సరే పోనీ అది కూడా కరెక్టే అనుకుందాం కాసేపు, అమ్మాయి కాబట్టి ఇమాన్యుల్తో పోటీ పడలేదు కాబట్టి, సో తెలివిగా ఎమోషనల్గా అడగాలని చూసింది, తీసుకోవాలని చూసింది. ఇచ్చుంటే ఇమాన్యుల్ ఎదవయ్యేవాడు తప్పితే ఆ అమ్మాయిది ఏం తప్పులేదు. సో అమ్మాయిలు అడిగింది, కాకపోతే ఆ పదం ఉపయోగించింది కదా, సో నేను ఈ కెప్టెన్సీ టాస్క్లో ఇప్పుడు దాకా సపోర్ట్ చేశాను కదా అని, అది కరెక్ట్ అనిపించలేదు నాకు. అప్పుడు బెగ్ చేసినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు, డిమాండ్ చేసినట్టు అనిపించింది. మొన్నటికి బెగ్ చేసినట్టు ఎలా అనిపించిందో నాకు తెలియదు, నాకు అది డిమాండింగ్గా కనిపించింది, అది కొంచెం కమాండింగ్గా కనిపించింది. సో అది కొంచెం సెల్ఫిష్గా కనిపించింది నాకు, ఈ మూడిట్లాగా కనిపించింది.
సో అదంతా కరెక్ట్ కాదు ఆ పాయింట్లో. దాని తర్వాత అమ్మాయి అడగటం, ఆయన నువ్వేం గేమ్ ఆడావు, అది ఇది నువ్వేం గేమ్ ఆడావు చెప్పు, అందరి చుట్టూ తిరగటం కాదు, అందరి చుట్టూ తిరగటం కాదని చెప్పి సంజన గారు ఏదైతే అన్నారో ఒకరితో కూర్చోడం వాళ్ళ చుట్టూ తిరగటం కాదని సంజన గారు ఈ అమ్మాయిని ఉద్దేశించి అన్నమాట. మేబీ ఆ అమ్మాయిని ఉద్దేశించినట్టు కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పింది ఏమో అని అనిపించింది అక్కడ. సో దాని తర్వాత ఇంక కొన్ని మాటలు చెప్పింది. సో నువ్వేం టాస్క్ ఆడావో చెప్పు అంటే, మీరేం టాస్క్ ఆడావో చెప్పనంటే, నేను టాస్క్ ఆడేంత దూరం వచ్చానంటే, సో మరి నీ బోర్డు అక్కడ కనిపించలేదా, మీ పేరు అక్కడ కనిపించలేదు అన్నాడు. అంటే 2 వీక్స్ నేను వచ్చి, మీరుండి 7 వీక్స్ లో మీరు లేనిది నేను ఎట్లా అని చెప్పి, సో నాకు వచ్చిన టాస్క్ అని నేను ఆడానంటే, అప్పుడు అమ్మాయి ముందు మీరు టాస్క్ ఆడండి, ముందు మీరు సరిగ్గా మాట్లాడండి, మీరు ఎవరిని నామినేట్ చేస్తున్నారో నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసి చెప్పండి, ఒక పాయింట్ చెప్పేటప్పుడు సరిగ్గా చూసి చెప్పండి, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి అన్నట్టు అమ్మాయి చెప్పుద్ది. బట్ సమ్వేర్ ఒక పాయింట్ అయితే మాత్రం అలా అడగటం అనేది విచ్ ఇస్ టోటల్లీ రాంగ్ అది. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు కాబట్టి, సో నిఖిల్కి దొరికిపోయిన తనూజ అని అక్కడ టైటిల్ అదే కనిపిస్తూ ఉంటుంది మీకు, అదే నాకు అనిపించింది కూడా. దాని తర్వాత సో బర్నీ గారు వెళ్ళిపోతుంటారు. బర్నీ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఈ అమ్మాయి అడుగుద్ది. ఇక్కడ నేను ఏమంటానంటే, ఆ అమ్మాయి ఏడుస్తూ అడుగుద్ది. మేబీ అమ్మాయి అది బాస్ట్ అవుట్ అయి ఉండొచ్చు. సో సంజన గారు చాలా పెద్ద బ్లేమ్ వేశారు అమ్మాయి మీద, నీ వల్లే బర్నీ గారు వెళ్ళిపోయారని చెప్పి ఫస్ట్ దివ్య అనింది, దాని తర్వాత ఈ అమ్మాయి అనింది. సో యాక్చువల్గా దివ్య చేతికి ఆయన కత్తిచ్చుంటే తనుజ నామినేట్ చేసిన తర్వాత సో సంజన గారు కూడా ఆ విషయం క్లారిఫై చేయాలని అమ్మాయి అనుకుంది, నా వల్ల మీరు వెళ్ళారా అని. సో గట్టిగా మాట్లాడాలని అనుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అమ్మాయి చేతికి కత్తి ఇవ్వలేదు కాబట్టి, సో ఈ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి, నువ్వు హెల్త్ చూసుకో, నువ్వు బాగుండు, బాండ్స్ పెట్టుకోవద్దు, సో బాండ్స్ పెట్టుకుంటే సంపేర్ నువ్వు అక్కడే ఆగిపోతావు, బాండ్స్ పెట్టుకోవద్దు అన్నప్పుడు తనేం వచ్చి నాతో మాట్లాడుతుంది నాన్న అని చెప్పి మాధురి గారి గురించి చెప్తారనమాట. ఆ అమ్మాయి మాధురి గారి గురించి చెప్పుద్ది. ఆ అమ్మాయి మాధురి గారిని చాలా సార్లు లైవ్ లో మీకు తెలియదు కానీ కించపరిచినట్టు మాట్లాడిద్ది అమ్మాయి. అయినా కానీ ఆమె ఉన్నట్టుంది. ఇది బేసిక్గా ఎవరు పట్టించుకోవట్లా. ఇలా మాట్లాడితే తనుజకి ఎక్కడ పాజిటివ్ అయిపోతుంది ఏమో అని భయపడుతున్నారు ఏమో కానీ చాలా మంది. ఆమె లైవ్ లోను లేకుంటే మొన్న నాకు సార్ ముందు కూడా, నువ్వు వెళ్ళిపోతే ఫస్ట్ సంతోషించేది నేనే, నువ్వు ఉంటే నువ్వు వెళ్ళిపోయినందుకు నేనేం బాధపడను అనేది. అది చాలా తప్పుగా మాట్లాడినట్టు, చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు మాధురి గారిని. అయినా ఈ విషయాన్ని ఎవరు హైలైట్ చేయరు. హైలైట్ చేస్తే మాధురి గారితో బాండింగ్ లేదని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే కాబట్టి వాళ్ళు దాన్ని అసలు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ మాధురి గారిని దొరికిన ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఆమె తిడతానే ఉంటుంది తనుజ. ఆమె కానీ పోవట్లేదు బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది. మేబీ ఈ రోజు లైవ్ లో కొంచెం డిఫరెన్షియేషన్ వచ్చినట్టుంది, బయటకు వెళ్ళారు. బట్ లాస్ట్ మూమెంట్లోకి వచ్చేసరికి ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు లేదో లైవ్ లో మనకు కరెక్ట్గా తెలియదు. అదే లైవ్ చూసిన తర్వాత మనం చెప్తాం అనమాట. సో ఆయన బయటకు వెళ్ళిపోతుంటారు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిన తర్వాత సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ తోటి దివ్య అంటుంది, కనీసం ఆయన నా వైపు కూడా చూడలేదు, నన్ను చూడడం కూడా చూడలేదు, తనుజ వెళ్ళి డైరెక్ట్గా అడిగేసింది నా వల్ల మీరు వెళ్ళిపోయారని. సో కనీసం ఆయన నా వైపు కూడా చూడలేదు, నేను అడగదామంటే అని చెప్పి అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళి ఫాస్ట్ వెళ్ళి హక్ చేసుకుంటారు, ఆయన హక్ కూడా చేసుకోడు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆ తర్వాత సోకి మళ్ళీ ఇమాన్యుల్ మాట్లాడుతానే ఉంటాడు తనుజ గురించి. వాళ్ళతో కూర్చొని ఏమంటాడు, ఈ మారడు ఇమాన్యుల్ ఇంకా ఆ అమ్మాయిని గట్టిగా అడిగేశాడు. మారడు ఇంకా ఏమంటాడు ఇమాన్యుల్, సో నేను ఆ బెడ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ బెడ్ టాస్క్ అప్పుడు ఇక్కడ చెప్తా చూడండి, నేను అందరు పడేసిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, ఇప్పుడు ఇంకా తనుజాకి అక్కడ నాకు సపోర్ట్ చేయలేదంటుంది కదా బెడ్ టాస్క్ నాకు ఎవరు, నేను వెళ్ళి అడిగాను. సో ఇప్పుడు ఈ తనుజాకి ఇమ్యూనిటీ కూడా వచ్చింది కదా, సరే ఇంకా లాస్ట్ లో ముగిలాము, మళ్ళీ మనం దోసుకోవద్దు, ఇంకా అక్కడ శ్రీజ అండ్ తనుజ మిగిలినప్పుడు వాళ్ళిద్దరు 11తో వెళ్ళని చెప్పి ఫస్ట్ తనుజ దగ్గరికి వెళ్ళాము. సో నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది కదా, సో నువ్వు దించేస్తాము అని చెప్పితే నేను ఒప్పుకోండి అని చెప్పి అనింది అని చెప్పి అతను అంటాడు. దాని తర్వాత శ్రీజాని దగ్గరికి వెళ్ళి శ్రీజాని అడుగుతున్నాము అని అంటున్నప్పుడు సో బర్నీ గారు అమ్మాయిని దోసేశారు, మళ్ళీ అక్కడ నాకు సపోర్ట్ చేయలేదు అంటారు ఏంటి అని ఇమాన్యుల్ అంటారు. ఇమాన్యుల్ అక్కడ ఏం సపోర్ట్ చేసింది లేదు, ఎందుకంటే అక్కడ సపోర్ట్ చేయడానికి కళ్యాణ్ ఉన్నాడు తనుజాకి, అక్కడ బర్నీ గారు ఉన్నాడు సపోర్ట్ చేయడానికి. సో కాబట్టి ఇమాన్యుల్ది అంత పెద్ద ఏం కాదు. కాకపోతే ఇక్కడ ఇమాన్యుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ శ్రీజ కింద పడిపోయినప్పుడు అంత ఫోర్స్గా ఆయన కిందకు తోసేసినప్పుడు అమ్మాయి పైకి లేచి కూర్చొని అన్న మాట ఏంటంటే, ఎందుకన్నా నన్ను దోసేశారు, మీ బాండింగ్స్ అవి మిస్ అయిపోతాయన్నా, ఇక్కడ మేము నలుగురం ఓకే చెప్పాం కదా అన్న తనుజ పేరుకి అంటే, లైక్ ఈ అమ్మాయి చెప్పింది అక్కడ నెక్స్ట్ ఆ పేరేంటి ఇమాన్యుల్ చెప్పాడు, దాని తర్వాత కళ్యాణ్ చెప్పాడు, మేము ఇక్కడ ముగ్గురం చెప్పాము కదా నా తనుజ పేరు. సో అక్కడ మేము అంత తనుజ పేరు అక్కడ చెప్పిన తర్వాత నువ్వెందుకు నన్ను దోసావు తనుజ దొరికున్నాను అంటే ఇమాన్యుల్ వాళ్ళందరూ అగ్రీ చేశారు. ఇమాన్యుల్ ఏమి శ్రీజాని దోసేయాలని చెప్పలేదు, ముందు నేను చేశాను కదా, అదే ఇక్కడ చూడండి, ముందు నేను చేశాను కదా తనుజకి అది ఇమ్యూనిటీ అప్పుడు నేను ఇచ్చాను కదా. సో అంటే అక్కడ అతను కూడా 100% మంచిగా ఇవ్వలేదు, సో ఏదో ఇవ్వాలి కాబట్టి తనుజాకి ఇచ్చాడు ఆ రోజు. సో ఈ తనుజాని దోసేయాలని చూశారు కిందకి శ్రీజాని ఉంచుకొని. కాకపోతే ఏంటంటే సో ఆయన బర్నీ గారు స్టెప్ తీసుకొని శ్రీజాని తోసేశారు. సో కాబట్టి ఆ అమ్మాయికి ఏంటంటే ప్రతి దాంట్లోనూ బర్నీ గారే నాకు చేశారు, బర్నీ గారే నాకు ఉన్నారు అని అమ్మాయి అంటుంది, విచ్ ఇస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్ అది. సో ఇమాన్యుల్ ఆ బెడ్ టాస్క్ లో చేసింది ఏమీ లేదు, పూల్ టాస్క్ లో చేసింది ఏమీ లేదు. మళ్ళీ చెప్తుంటే ఒక్క ఇమ్యూనిటీ టాస్క్ లో తను 100%
తన ప్యూర్ హార్ట్తో ఇచ్చాడో ఇవ్వలేదో మనకు తెలియదు, అప్లికేషన్ ద్వారా ఇచ్చాడో లేదో పక్కన పెడితే అదొక్కటి మాత్రమే చేశాడు, కంప్లీట్గా అమ్మాయికి హెల్ప్ చేశాడు. మిగిలినది ఏది ఇమాన్యుయల్ హెల్ప్ చేయలేదు అమ్మాయికి. అమ్మాయి కోసం స్టాండ్ తీసుకోలేదు, ఆ అమ్మాయి కోసం నిలబడలేదు. వాళ్ళ అమ్మనే కింద పడేస్తుంటే సైలెంట్గా ఉన్నాడు ఇమాన్యుయల్. మరి వాళ్ళ అమ్మ కోసం స్టాండ్ తీసుకున్నాడా? సో వాళ్ళ అమ్మ కింద పడేస్తుంటే ఎలా చూస్తున్నాడు, శ్రీజాన్ కూడా కింద పడేస్తుంటే అలాగే చూశాడు. అంతే. ఇమాన్యుయల్ ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంది ఏమీ లేదు, ఎక్కడ లేదు, ఒక్క దాంట్లో తప్పితే. అండ్ అది చెప్తుంటే ఆ అమ్మాయి అసలు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదంటది, ఇమాన్యుయల్ నాకు నవ్వులో తప్పితే సంతోషం తప్పితే బాధలో ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుంటే ఇమాన్యుయల్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒక్క చోట ఏమన్నా వచ్చాడేమో, కానీ స్టార్టింగ్లో అది కూడా ఫస్ట్ వీక్ ఎప్పుడైతే మమ్మీ బాండ్ ఏర్పడిందో అస్సలు ఆ అబ్బాయి తన జోలికి రాలేదు. ఎందుకు? కళ్యాణ్ తనతో ఉంటున్నాడు, కళ్యాణ్ తనతో మాట్లాడుతున్నాడు, డెమోన్తో రితు మాట్లాడుతున్నాడు కాబట్టి సో వీళ్ళిద్దరూ నాతో ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని చెప్పి సో ఇతను మమ్మీ బాండ్ ఏర్పరచుకుని ఇతను పక్కకి వెళ్ళిపోయాడు. సో అప్పుడు తనకు సంబంధం లేదు. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏడ్చాడు, మీరు తప్పితే నాకు ఎవ్వరు లేరు. దాని తర్వాత సో తనకు ఒక వేరే వాళ్ళతో మాట్లాడుకుంటుంది, వేరే వాళ్ళతో ఉంటుందని చెప్పి ఇమాన్యుయల్ అసలు పట్టించుకోలేదు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. సో తనతో జోక్ లేయడం కోసం, తనతో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే వస్తారు తప్పితే సో ఎలా అయితే అలా ఉందో సో ఆ విషయంలో బాధ విషయంలో ఎప్పుడు రాలేదు ఇమాన్యుయల్ అని చెప్పడం అది కరెక్ట్ పాయింటే. దాన్ని నేను అగ్రీ చేస్తాను. అమ్మాయి చెప్పిన దాంట్లో ఇమాన్యుయల్ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా డీకోడ్ చేస్తూ ఉంటే జనాలు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఏం చేస్తాం. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమ్మాయి ఇమాన్యుయల్ అంటా ఉంటుంది అనమాట, వాళ్ళు బాండ్లు పెట్టుకుంటే కరెక్ట్, మేము బాండ్ పెట్టుకుంటే తప్పితే నా వల్ల వెళ్ళిపోలేదు ఆయన అని. సో ఈ అమ్మాయి వల్ల అయితే వెళ్ళిపోలేదు, దివ్య వల్ల కొంచెం ఆ ప్రాబ్లం అయితే జరిగింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ బాండ్ని యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే బయట మేబీ కొంతమందికి లాగ్ అనిపించుండొచ్చు, నసన్ అనిపించుండొచ్చు ఓవరాల్గా. బట్ ఎప్పుడైతే దివ్య వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేసిందో సో అది చాలా పెద్ద రచ్చ అయిపోయింది. అది చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అప్పుడు ఇరిటేటింగ్ అనిపించడం ద్వారా ఓవరాల్గా ఇరిటేటింగ్ అయిపోయింది అనమాట ఆ బాండింగ్ మొత్తం. సో అదర్వైజ్ వీళ్ళిద్దరిది ఉన్నప్పుడు జస్ట్ ఫండ్ రైజ్ అవుతుంటుంది, మేబీ ఆ సపోర్ట్ అయినా కొంచెం సపోర్ట్ అడుగుంటుంది. ఎప్పుడైతే దివ్య రావడం, దివ్య ఆయన ఫస్ట్ ప్లేస్లో పెట్టడం, సో ఈయన దివ్యకి వీళ్ళిద్దరూ రాత్రిపూట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, దివ్య ఆయన కబుర్లు చెప్పుకుంటా ఉండడం ద్వారా సో ఆడియన్స్లో కూడా ఏంది ఈ అమ్మాయి ఆయనకి భజన, ఆయన ఈ అమ్మాయికి భజన అది చేసుకుంటూ ఉంటారు అన్న దగ్గర నుంచి అమ్మాయి మీద ఆయన మీద ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది బర్నీ గారి మీద అండ్ దివ్య మీద. సో దాని మధ్యలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి ఆల్రెడీ సో ఆ బాండింగ్లోకి ముగ్గురు ఎంటర్ అయ్యారు కాబట్టి సో దివ్య కూడా ఎంటర్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఆల్రెడీ నెగిటివ్ ఉంది వాళ్ళిద్దరి మీద, ఒకళ్ళొకళ్ళు లేపుకోవడం తప్పితే ఏం లేదు ఆ విషయం అని చెప్పి లైవ్లో గంటలు చూపిస్తున్నారు నైట్ అని. అదొకటి. దాని తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అయిందో దివ్య బాండింగ్లోకి సో అది సర్వనాశనం అయిపోయింది ఫైనల్గా. అదనమాట జరిగింది అక్కడ. దాని తర్వాత మార్నింగ్ సో వీళ్ళు లోపలికి వస్తారు, వీళ్ళిద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మీ ఇష్టం అని చెప్తారు. సో వీళ్ళిద్దరు లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయి కొంచెం అటు నాతో మాట్లాడలేదు అది ఇది అని చెప్పి సో ఇప్పుడు మీరు వచ్చారు, యాక్చువల్గా మీరు నాకు ఇది ఇస్తారా, అది మీరు నాకు ఆ డాగర్ ఇస్తారనుకున్నాను, డాగర్ ఇచ్చుంటే నేను తనుజా నామినేట్ చేసేదాన్ని. సో నేను మీకోసం ఉన్నాను, ఇక నా వల్ల కాదు, దాంతో నాకు అసలు అసోసియేషనే వద్దు అని చెప్పి అమ్మాయి చెప్పడం అంట. ఆ అమ్మాయి అసోసియేషన్ వద్దు అంటే నాకు ఛాన్స్ రాలేదు, లాస్ట్ వీక్ చెప్తా ఉన్నాడు, బట్ ఈ వీక్ నేను డాగర్ మీరు నాకు ఇస్తే మీ ముందే చెప్పేస్తే దాన్ని, బట్ మీరు నాకు ఇవ్వలేదు మీరు నాకు, ఆ అమ్మాయితో అసోసియేషన్ వద్దు అంటారు. సో ఈ అమ్మాయికి అసలు పడట్లేదు క్లియర్గా. అంటే లైక్ బర్నీ గారు వెళ్ళిపోవడానికి కారణం ఫస్ట్ ఈ అమ్మాయి పేరు చెప్పారు, దాని తర్వాత ఆ అమ్మాయి పేరు చెప్పారు. సో ఒక్కొక్కరు నీ వల్ల వెళ్ళిపోయిందంటే నీ వల్ల వెళ్ళిపోయిందంటే నీ వల్ల చూపులతోనే మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు, అది మనకు అర్థమైపోతా ఉంటుంది. ఓకే. దాని తర్వాత మార్చుకోవాల్సింది ఏంటి అని చెప్పి వీళ్ళిద్దరికి గార్డెన్ రూమ్లో కూర్చి పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చి దివ్య వచ్చింది. దివ్య వచ్చి స్టార్ట్ చేస్తుంది సో మంచితనము అండ్ మళ్ళీ మీరు వేరే వాళ్ళ కోసం అంటే లైక్ మీరు వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడుతూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీరు మీ గేమ్ని మీరు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు, మీకే అనవసరంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పింది. తనుజాకి అది తగిలింది గట్టిగానే. దాని తర్వాత ఇమాన్యుయల్ వస్తాడు శ్రీజాతోటి, ఆర్గ్యుమెంట్ స్కిల్ ఏదైతే చేస్తావో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కరెక్టే, అది మన రైట్, మనం చెయ్యాలి కూడా, బట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నావు, చెక్ చేసుకో అని చెప్పాడు. అది కరెక్ట్ పాయింటే, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. మనం దానికి ఇమాన్యుయల్ కరెక్ట్గానే ఆలోచిస్తారు ఈ పాయింట్లో. ఇమాన్యుయల్ ఒక్క తనుజా గురించి తప్పితే మిగిలిన వేరే వాళ్ళ గురించి అంతటిని కరెక్ట్గా ఆలోచిస్తుంటాడు. అండ్ ఆయిషా పాయింట్ ఏదైతే ఉందో అది హైలైట్ పాయింట్ అబ్బా, చిన్న పాయింట్ని పట్టుకొని రేపు అమ్మాయి ట్రోఫీ పట్టుకున్నా కూడా నేను దాన్ని సేఫ్ గేమ్ కిందే కన్సిడర్ చేస్తాను, అది నాకు తప్పు కిందే కనిపిస్తుంది. అంటే అది ఎంత చిన్న పాయింట్ ట్రోఫీతో కంపేర్ చేసి తన పాయింట్ ఎంత బలమైన పాయింట్ తనకి దాన్ని చెప్పుకోవడం కోసం ట్రోఫీతో కంపేర్ చేశాడు ఏకంగా. అంటే ట్రోఫీ తీసుకున్నప్పుడు కూడా నేను అమ్మాయితో మాట్లాడినా కూడా నాకు ఇది తప్పే అని చెప్తాను, అంత బలమైన పాయింట్ నాది అని చెప్పకనే చెప్పడం అనమాట. ఇమాన్యుయల్ తెలివితేటలు చిన్న తెలివితేటలు కాదు, ఈజ్ అ రైటర్ అండి. మరి ఆయన రైటర్, జబర్దస్త్లో ఎన్నో స్కిట్లు రాశాడు ఆయనకి తెలియదా ఏంటి ఎలా మాట్లాడాలి అనేది.
మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్. దాని తర్వాత రాము వచ్చి భరణి గారికి ఇస్తారు, అన్న తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలన్నా టైంకి 2 times చూశాను అది అని చెప్తే ఆయన ఓకే అని చెప్పి ఒప్పుకుంటాను, నాకు తెలుసు అసలు నా హోస్ట్ ముందుగా నేను చేశాను కదా, అదే ఒప్పుకున్నాను కదా అని శ్రీజ విషయంలో. దాంట్లో నెక్స్ట్ వచ్చరికి డెమో వచ్చి భరణి గారికి ఇస్తారు, అన్న మీ వల్ల నేను ట్రస్ట్ అన్న 2 times హర్ట్ అయ్యాను, ఫస్ట్ టైం వచ్చేసరికి మీరు నాతో మంచిగా వీక్ అంతా బాగుండి ఇంకా నామినేషన్ ఆప్షన్ లేక నన్ను నామినేట్ చేశారు, దాని తర్వాత సెకండ్ వీక్ నీ మీద నాకు కోపం ఉంటే నామినేట్ చేయని చెప్పారు, సో నేను నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు నన్ను నామినేట్ చేశారు, ఇంకా పాయింట్స్ నీ మీద తప్పితే ఎవరి మీద లేవని చెప్పి, సో అదే నాకు రివెంజ్ నామినేషన్ లాగా కనిపించింది, మీరు చేయమంటే నేను చేశాను, సో మళ్ళీ మీరు నన్ను చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు, మీరు తర్వాత నా మీద అరిచారు కూడా, సో 2 times అనేది నాకు ట్రస్ట్ బ్రేక్ అయింది, మీతో మళ్ళీ మాట్లాడాలన్నా కానీ నాకు ఆ ట్రస్ట్ ఉండట్లేదు అని చెప్పారు, సో ఆయన మళ్ళీ చూసుకుంటానని చెప్పారు. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి శ్రీజాకి ల్యాగ్ వద్దు, ఎక్కడ ఆపాలో తెలుసుకో, సో మొన్న నువ్వు చాలా చోట్ల ల్యాగ్ చేస్తుంటే ఎక్కడ ఆపాలో తెలుసుకో, కొన్ని నామినేషన్స్ ల్యాగ్ అవుతుంటే నిన్న మన ఇద్దరి మధ్య జరిగింది, సో ఓకే అది ఓకే, బట్ చాలా వాటిలో నువ్వు ల్యాగ్ చేస్తుంటే అది ఆపుకో అని చెప్పారు. మేబీ అది ఆయనకు అర్థమైనట్టుంది ఆ అమ్మాయికి అది, సో అమ్మాయి అది ఖచ్చితంగా మార్చుకోవాలి. దాని తర్వాత సంజన గారు భరణి గారికి చెప్పిద్ది అనమాట, సాక్రిఫైస్ అది మీరు చెప్పారు కదా నా కోసం అని, సో మీరు దాన్ని తీసుకురావద్దండి, ప్రతిసారి అలా తీసుకురావద్దు సాక్రిఫైస్ది, సో అలా తీసుకొచ్చాను నేనేంటంటే నా కోసం మీరు తనుజ కాఫీ ఒకసారి చేసింది, మళ్ళీ తాగింది ఒకసారి చేసింది, అయినా కానీ నేను ఒప్పుకున్నాను, రితు నా కోసం జుట్టు కత్తిరించుకుంది, మీరు అది నేను మీ మనసులో పెట్టుకుంటాను, మిమ్మల్ని అక్కడ పెట్టున్నాను నేను, సో అలా అని చెప్పి మీకు ఎదురు రాకూడదు అంటే, సో 10th week వచ్చిన తర్వాత ఒకసారి మీకు ఎదురు రావాల్సి వస్తుంది నేను, సో అప్పుడు కూడా మీరు సాక్రిఫైస్ తీసుకొస్తే నాకు కష్టమవుతుంది కదా, సో మీరు ఆ పాయింట్ని తీసుకురావద్దు, నేను అప్పుడే చెప్పాను నేను మీకు ఎప్పటికీ ఎదురు రాను, మీరు నాకు ఎదురు రావద్దు అని చెప్పాను, మీరు నాకు ఎదురు వస్తే నేను మీకు మళ్ళీ తిరిగి ఎదురు రాకుండా ఉండలేను, మీరు నాకు సాక్రిఫైస్ చేశారని, సో మీరు ప్రతిసారి అది తీసుకొచ్చి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, సో దానివల్ల మీరు చేసిన సాక్రిఫైస్ కూడా అర్థం లేకుండా పోద్ది, సో ఒక్కసారి అది చూసుకోండి అని చెప్పి ఏమో చెప్తారనమాట. దాంతో సుమన్ వస్తారు, అన్న బాండింగ్ అన్నారు, పోయినసారి మీ గేమ్ కనిపించలేదు బాండింగ్స్ వల్ల, ఇప్పుడు సెకండ్ ఛాన్సెస్ మీకు వచ్చిందన్న ఆడండి అన్న, మీరు రియలైజ్ అవ్వండి, రియలైజ్ అవ్వండి అన్న అంటారు, అది కొంచెం ఫన్నీగా చెప్తారు, కరెక్ట్గా అని చెప్తారు. తర్వాత గౌరవ్ వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, సో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే లైక్ ఆయన బాల్ గేమ్లో ఈయన్ని తీసేయకుండా ఆయన తీసేశారంట, ఆయన తీయకుండా వేరే వాళ్ళు తీశారని చెప్పి మరి అనుకున్నాడో ఏమో, సో అందుకని చెప్పి ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్తాడు. దాని తర్వాత తనుజ గారు వస్తారు, బాండింగ్స్ గురించి మాట్లాడతారు, ఇక్కడ బాండింగ్స్ ఏమొద్దు, మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతాను, సో బాండింగ్స్ వల్ల ఇక్కడ మనం చేసేది ఏం లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాము, ఇక్కడ అంటే లైక్ ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉంటుంది, బట్ కొంత బాండింగ్ని మీరు అలా అన్నారు కాబట్టి, సో బాండింగ్ వద్దు, మీ గేమ్ మీరు ఆడి మన గేమ్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము, బాండింగ్ అంత వద్దు అనేది ఆయన కూడా అదే అంటాడు. దాని తర్వాత రితు వచ్చింది భరణి గారితో, ఆపోజిట్ వాళ్ళు హర్ట్ అవుతారు అని చెప్పి అలాగా మీరు కొంచెం కాంప్లికేటెడ్గా సిచ్యువేషన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడదు, అలా వద్దు, మొహం పగలగొట్టేటట్టు మాట్లాడండి అది ఇది అని చెప్పింది, అలాగే మాట్లాడతారు ఆయన అంటారు. దాని తర్వాత మాధురి గారు వచ్చి శ్రీజ దగ్గరికి వస్తారంటే, మైండ్ యువర్ వర్డ్స్, అండర్స్టాండ్ లెవెల్స్ ఉండాలి, ఇక్కడ అందరం ఎండ్ ఆఫ్ ద డే అందరం ఒకటేలాగా ఉండాలన్నప్పుడు నేను మీ అంతగా మాట్లాడలేండి అని చెప్పి ఆమంటది, సరే అదే చూస్తున్నాను అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య తగాదా వచ్చింది. ఆ తర్వాత మరి మాధురి గారు సడన్ గా శ్రీజాకి సపోర్ట్ చేస్తారు, న్యాయం వైపు ఉండాలి అది ఇది అంటారు సాయంత్రం టాస్క్ లో, మామూలు ఉండదు అనమాట విషయం, చూడాలి ఏం జరిగిద్ది అనేది. సో ఇది అనమాట నాకు అనిపించింది ఎపిసోడ్లో. సో మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. సో లైక్ చేసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చెయ్యాలి, మీరు చెయ్యాల్సిందే, అది సంగతి. డిమాండ్ చేయట్లేదు, నేను రిక్వెస్టింగ్ అని అడుక్కుంటున్నాను, లిటరల్లీ ఐఎమ్ బెగ్గింగ్ ప్లీజ్ I'm hungry. 2 bread slice please. అది సంగతి. జై హింద్.